ఏ సర్పంచ్ సాయం చేయలే, ఏ హరీష్ రావు వచ్చినా చేయలే, ముఖ్యమంత్రి వచ్చినా మాకేం చేస్తలేరు. ఓటు అంటే వస్తారు, ఏమంటే ఎత్తాం. ఏమో బతుకు మేము ఎట్లా బతుకుతాము, ఎట్లా చేస్తాము. ఒక్కొక్కసారి హరీష్ రావు తాడికి 20,000, కొత్త ప్రభాకర్ రెడ్డి తాడికి 20-30,000. మీరు రావద్దు, ఆడోళ్ళు రావద్దు అని అన్నాడు మమ్మల్ని కొత్త ప్రభాకర్ రెడ్డి. కోయల దేశంలో ఇక్కడ రోడ్లు లేని వాళ్ళు ఊళ్ళు ఉంటాయి చూడు, అక్కడుంది మా ఊరు. బస్సు లేదు, మోరీలు లేవు, ఇల్లు లేవు, ఏది లేదు. మాది దుబ్బాక మండలం హసన్ మీరాపూర్ గ్రామం. మా ఎస్సీ కాలనీలో మొత్తం 36 కుటుంబాలు ఉంటాయి. మొత్తం 100కు పైగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. మా కాలనీకి ఇంతవరకు సరైన ఇల్లు లేదు, సరైన రోడ్డు లేదు. వెళ్దామంటే కనీసం ఆటో కూడా రాని పరిస్థితిలో ఉంది. కనీసం ఇండ్లపైన మొత్తం పరదలు కప్పుకొని ఉన్నాయి. పోయిన ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాలేదు. వాటి కోసం అది కనీసం ప్రతిసారి 15,000 పెట్టుకొని మరి హైదరాబాద్ వెళ్ళి మరి అడగడం జరిగింది. అట్లా 10 సార్లు వెళ్ళినా కూడా అధికారులు ఇస్తామని పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ప్రతి ఒక్కరికి మంచి ఇంటిని మంజూరు చేయాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా మాకు కావాల్సింది నాణ్యమైన వైద్యం, విద్య, ఉపాధి. ఒక మంచి ఇల్లు ఉంటే సరిపోతుంది. ఈ 5 గ్యారంటీలు కాకుండా ఇవే నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధిని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా హసన్ మీరాపూర్ గ్రామానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పేర్లు వచ్చావా, జాలిగం వచ్చావా, అసలు మీరాపురం మాకు ఇండ్లు లేవు, మాకు నీళ్లు లేవు, మాకు తొవ్వ లేదు, మాకు ఏది సౌకర్యం లేదు. బస్సు లేదు, రోగం వస్తే ఆటో తీసుకొని వస్తామన్నా కానీ ఇంట్లో ఖచ్చితంగా సౌకర్యం లేదు. మా పరిస్థితి గిట్లున్నది. ఇండ్లు కూలిపోయేటట్టున్నాయి. ఎప్పుడు కూలి చచ్చిపోయేది మా మెరకలేదు. 50 ఏళ్ళకి అవుతుంది. నా లగ్గమైన నుంచి చూస్తా ఇదే వరుస ఉన్నది ఊరికాడ. ఏ సర్పంచ్ సాయం చేయలే, ఏ హరీష్ రావు వచ్చినా చేయలే. అది ఆయన ఏ ముఖ్యమంత్రి వచ్చినా మాకేం చేస్తలేరు. ఊళ్ళోనే చూస్తుర్రు, ఊళ్ళోనే చేస్తుర్రు, వెళ్ళిపోతారు, ఊళ్ళోనే చూసుకొని వెళ్ళిపోతారు. మా ఏసీ కాలనీ ఏం గింత గౌరవించుకుంటలేరు. ఇక మా బతుకు మేము ఎట్లా బతుకుతాము, ఎట్లా చేస్తాము. ఓటు అంటే వస్తారు, ఏమంటే ఎత్తాం. నల్లలు బొట్టు నీళ్ళు మేము శరీరాలకు బాయిలకు పోయి ఏ కాలం నాన్న నుంచి నా లగ్గమైన నుంచి చూతా బాయిల పొంటే నీళ్ళు ఎత్తుకొచ్చుకొని బతికినాం మేము. 50 ఏళ్ళు అవుతుంది. మేము ఏనవతలకే అట్లోని ఇట్లోని ఇదంతా తిరుక్కుంటా బాయికి కుండలు ఎత్తేసినా కానీ, కుండలు బొదర్రలు తీసి ఎత్తేసినా కానీ అట్లా పోయి ఎత్తుకొచ్చుకొని మేము తాగినాం. గల్ల బాయి కాడికి పోయి బోర్కాడ వాళ్ళు తిట్టంగా అయినా కానీ ఇంకేదో వాళ్ళు ఈడికి సంతోషపడ్డట్టు సరే ఇస్తే మేము తాగుతున్నాం. కానీ మాకు ఏం సౌకర్యం లేదు. మా ఊరిని ఎట్లా చేస్తారో ఏం చేస్తారో. మోరీలు లేవు, నీళ్ళు పోయేతందుకు లేదు, మనిషి పోయేతందుకు లేదు, ఏది సౌకర్యం లేదు. మేము అడవులకే పోయి చెట్టుకుందా పోయినట్టున్నాం మేము. మా పరిస్థితికి ఇట్లున్నది. మా ఊరును ఏ సారు సుతా పట్టించుకుంటలేడు. ఈ ఊరును వాన కొడితే ఇవన్నీ నీళ్ళే. మేము అవతలకు పోదామంటే మాకు సౌకర్యం లేదు. మాకు ఎవరికన్నా రోగాలు వచ్చినా కానీ ఆటో తీసుకొని వచ్చి పోదామంటే లేదు, బండి వచ్చి తందుకు లేదు తొవ్వ. దీనికి ఏదో వెనకటోళ్ళు ఇంత గుడిసో గుట్టో వేసుకొని బతికి ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు కూలిపోవట్టి కట్టిన ఇల్లు జాలు పట్టి ఇక మా బతుకు గిట్లున్నది. ఈ బతుకుని ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు. మా ఊరును ఎవరికైనా తెచ్చుకుందామన్నా కానీ ఈ ఇళ్ళకి ఆటో రాదు, ఒక బండి రాదు, ఒక మనిషి రాదు. వచ్చేటోళ్ళు ఎవరో గిట్ల బుద్ధి ఉంటే అత్తనే నూక్కుంటా వచ్చినట్టు అత్తే ఇళ్ళకి రావాలి. లేకుంటే మాత్రం మా ఇండ్లు దొరకాయి, మా ఇళ్ళకు రారు. ఇక ఇది వచ్చట సర్వే ఖర్చులు అన్ని చేసుకుపోయిండు. మాకు ఏం చేసిండు అంటే, మీకు బండి ఉన్నదా, మీకు బావి ఉన్నదా, మీకు బర్రె ఉన్నదా, మీకు జాగ ఎంత ఉన్నది, భూమి ఎంత ఉన్నది ఇవి అడిగిండు మమ్మల్ని. ఇక గవి రాసుకపోయిండు. ఆయన లేనోళ్ళు ఉన్నారు, ఇల్లు లేనోళ్ళు ఉన్నారు, ఏది సౌకర్యం లేని వరుస సుతున్నది ఊళ్ళే. ఇంద్రమ్మ ఇండ్లు వస్తే ఇంద్రమ్మకి ఇంత జాగిచ్చి వచ్చినప్పుడు ప్లేట్లు ఇచ్చిండ్రు. అవి అన్నీ ఉన్నాయి, గన్నన కట్టిమన్నా కానీ
ఎవరికి ఎంత పట్టించుకుంటలేదు ఉన్నది అడిగిన కానీ ఎవరు కేర్ ఉన్నది కట్టి మనం ఇల్లు ఒకసారి హరీష్ రావు తాడికి 20,000 కొత్త ప్రభాకర్ రెడ్డి తాడికి 20-30,000 పెట్టుకొని బస్సు పెట్టుకొని పోయినాం ఆడోళ్ళం మేము ఆడోళ్ళం 12,000 మొత్తం ఫ్యామిలీ వస్తున్నాయి సార్. మీరు రావద్దమ్మా మీరు రావద్దు ఆడోళ్ళు రావద్దు అని అన్నాడు మమ్మల్ని అన్న గాని బలవంతం చేసి మమ్మల్ని చూసి అన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఆడికి పోయినప్పుడు ఆయన తడికి పోయినప్పుడు మీరు ఆడోళ్ళు రావద్దు మీరు రావద్దు అని అన్నాడు. అక్క సుత మొగలను 2-3 తోలుకొని బలవంతంగా పోయినా గాని మీరు రావద్దు ఇక్కడికి మలగిట్ట వచ్చారని వెనక 2-3 పొరగారు అత్తే సుత వాళ్ళని అట్టుకొచ్చింది ఎందుకు తోలుకొచ్చినావు వీళ్ళను ఏం పనికి తోలుకొచ్చినావు అని ఆయన మీదకి కనకశాల మీదకి గురకాంచిండు కొత్త ప్రభాకర్ రెడ్డి. అది ఎస్సీ కాలనీలా ఉండవో తిండి లేవు ఎటన్నా ఊరికి పోతే రానికి ఇబ్బంది ఉన్నది బస్సు లేదు ఆటో రాదు మాకు ఏదైనా తెల్లని దగ్గర రోగం వచ్చినా తవ్వ సౌకర్యం లేదు ఓ డాక్టర్ లేడు మాకు మా ఆయన లేడు యాక్సిడెంట్ అయి చనిపోయిండు 2 ఆడపిల్లలే వాళ్ళు చదువుకొని పోనీకి రానికి ఎంత ఇబ్బంది ఉందో ఉండవో తిండి లేవు ఎంత బాధ అవుతుందో మాకు వచ్చిన వాళ్ళల్లా ఓటై ఇదే అదే అని వస్తారు వాళ్ళ బుట్ట నింపుకొని పోతారు మాతో నోట్లు వేయించుకుంటారు వాళ్ళే పెద్ద అవుతారు మాకేం సాయం చేసింది లేదు చూసింది లేదు సాతగాని ముసలోళ్ళు ఉన్నారు పాపం ఈడాడ దిగుతారు వస్తారు పింఛన్లు అంటారు పింఛన్లు ఎత్తలేడు చక్కగా ఈ 6 గారీటలు అంటుండు 6 గారీటలు చేయలే ఏది చేయలే ఇండ్లు కట్టిస్తామన్నారు 4-5 సార్లు పోయినాము 8,000 9,000 16,000 12,000 బస్సు కట్టుకొని పోయినాం ఆడోళ్ళం మొగలం అడిగోగానే ఆడోళ్ళు రావద్దమ్మా మీరు ఆడోళ్ళు రావద్దమ్మా అని దుదరిచ్చి పెట్టిండు కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే సరే అని మళ్ళీ అట్లా పోయి ఇట్లా వచ్చినాం అట్లా మళ్ళీ పోయినాం ఓసారి ఇక చేస్తాడో ఆయనకు దయ ఉడుతుందో ఇక చేస్తాడో అని ఓసారి ఇంద్రం ఇచ్చిన జాగాలు ఉన్నాయి అందులోనే కట్టించుకుంటామని ఎంత ఆశపడ్డామో మా ఆశ నిరాశ అయిపోయింది ఇక ఏం సాయం చేయలేరు మాకు ఎంత ఇబ్బంది అవుతుందో ఆడవిల్లో ఉన్న వాళ్ళకైతే రానికి పోనీకి తోవండి రావనంటే మస్తు బాధపడుతురు పోరగాళ్ళు తోవంటి వాళ్ళన్నా లంగలు ఉంటారు ఏమన్నా ఏత్తే ఎట్లుంటుంది వాళ్ళకి చదువులే మానేసుకున్నాం ఇప్పుడు 11 చదివారు ఇంటికాడు ఉంటుర్రు ఏం చేస్తాము రాని పోనీకి ఏం సౌకర్యం లేక ఆ కాలువంట తీసి ఆ బస్సే రాదు మా ఊళ్ళో గుండెల తల్లలకి అటే వీక్తాడు ఆ బస్సుడు మా నా పేరు జాలిగా మల్లేశ్వరి మా ఊరి పేరు అస్సాన్ మీరాపూర్ నా భర్త కరెంట్ షార్ట్తో చనిపోయిండు రామలింగారెడ్డి సార్ వచ్చిండు చూసి ఏదైనా సాయం చేస్తాము గిట్లా చనిపోయిండు కదా కరెంట్ షాక్ వల్ల చనిపోయిండు కదా మేము ఏదైనా సాయం చేస్తాము ఇల్లు లేదు కదా అనేసి ఇల్లు కట్టిస్తామన్నారు నా కరెంట్ ఆఫీసులో డ్యూటీ ఇస్తానన్నారు కరెంట్ మీద పోయిండు కాబట్టి కరెంట్ ఆఫీసులో డ్యూటీ ఇస్తానన్నారు నాకు డ్యూటీ ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళ చుట్టూ రామలింగారెడ్డి చుట్టూ కాగితాలు పట్టుకొని తిరిగిన హరీష్ రావు దగ్గరికి పోయినా ఎవరు నాకు ఏ సాయం చేయలేరయ్యా ఉన్నోడు యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది 2 ఆడపిల్లలు ముసలా ఉన్నది ఎవ్వరికి ఇంత ఆదుకున్న వాళ్ళు లేరు బిడ్డ ఏం చేయాలి పిల్లలు బడికి తోలుదామన్నా రూపాయి లేని పరిస్థితి ఎంత బాధ అవుతుందో నాకు ఆడి మనిషిని ఎంతగానో చేయాలి గట్టు కట్ట అంటే బస్సుకు కట్టిన అటు పోయినా హరీష్ రావు తాడికి 7 పోయినా ఎవ్వలేని సాయం చేయలేరు